వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలు, లీటరు పామాయిల్ సరుకులతో ముంపు ప్రాంతాలకు వందలాది వాహనాలు బయలుదేరి వెళ్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ విజయవాడ BRTS రోడ్డు నుంచి అందిస్తారు. వరద బాధితులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం 6 రకాల నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం BRTS రోడ్లో వీటన్నిటిని వాహనాల్ని ఉంచారు. సుమారు 1000 వాహనాలకు పైగా ఇక్కడ ఉన్నాయి. ఒకవైపు ట్రాక్టర్లు, లారీలతోటి నిత్యావసర సరుకుల్ని ట్రాక్టర్లలో తీసుకొస్తూ ఉన్నారు. మరొక వైపు బియ్యాన్ని లారీలో తీసుకొస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కలిపి ఇక్కడ ఉన్నటువంటి నెల నెల రేషన్ను పంపిణీ జరిగేటువంటి చిన్న వాహనాల్లోకి వాటిని మారుస్తూ ఉన్నారు. ఒక్కొక్క వాహనంలో 40 నుంచి 50 వరకు బస్తాలు ఉండటము, అదేవిధంగా అంతే నెంబర్లో ఉన్నటువంటి ఈ సంచులు ఉండటం. ఈ సంచిలో మనం చూసుకోవచ్చు, ఒక్కొక్క సంచిలో నూనె, అదేవిధంగా ఉల్లిపాయలు, కందిపప్పు, పంచదార, బంగాళదుంప, ఇవన్నీ మొత్తం 5 రకాల వస్తువులు ఇందులో ఉంటాయి. ఇంకొకటి దీంతో పాటు 25 కేజీల బియ్యాన్ని కూడా వరద బాధితులకి అందజేస్తూ ఉన్నారు. దీనికి సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, దాంతోపాటు ఒక్కొక్క వాహనానికి ఒక కానిస్టేబుల్ని ఇచ్చి పంపుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఏ ఏరియాలో వీటిని ఇవ్వాలనేటువంటి నిర్దేశకాన్ని ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు మధ్యాహ్నం నుంచి, అంటే మరికొద్ది సేపట్లోనే ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే మంత్రి దీని మీద స్పష్టం చేశారు. సివిల్ సప్లై మంత్రి, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రి ఇద్దరు వీటిని మొత్తం పరిశీలించి ఆదేశాలు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. దీంతో పూర్తి స్థాయిలో ఈ పంపిణీ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ సింగనగర్, భవానీపురం, అదేవిధంగా ఇటువైపు చూసుకున్నట్లయితే ఇటీవల యనమల కుదురు, కృష్ణలంక ఏరియాలో కూడా రాణిగారి తోట, ఇటువంటి ప్రాంతాల్లో కూడా కృష్ణా వరద, అదేవిధంగా బుడమేరు వరద, ఈ రెండు రావడంతో ఇటువంటి ప్రాంతాల్లో కూడా మనకి బాధితులు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వరద ముంపు ఎక్కడైతే పూర్తి స్థాయిలో తగ్గిందో వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వండుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లోనే ముందు ఇస్తారు, ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇస్తారు. మరొక వీటితో పాటు ఇటు వరద ఉన్న ప్రాంతాల్లో కూడా ఇటు కాయలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. మొత్తం 3-4 రకాల కాయలు ఒక సంచిలో ఒక ప్యాకేజీ తయారు చేసి వాటిని పంచుతూ ఉన్నారు. మరొక వైపు ఆహార పొట్లాలు కూడా ఇస్తూ ఉన్నారు. వీటన్నిటినీ ఈరోజు సాయంత్రము లోగా చాలా వరకు క్లియర్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి ఈ వాహనాలన్నీ దాదాపు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నిర్దేశిత ప్రాంతము, దానికి సంబంధించినటువంటి నెంబరు ఇవన్నీ ఇచ్చారు. అక్కడ మనం చూసుకోవచ్చు ఆ పేరు, దాని మీద ఈ డ్రైవరు, అదేవిధంగా ఎక్కడ సంబంధించింది, ఏ డివిజను, వెహికల్ నెంబరు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ మొత్తం వివరాలతోటి ఒక్కొక్క వెహికల్ నెంబర్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. వెహికల్ నెంబర్ కూడా ఇచ్చారు. వీటన్నిటితో పాటు వివరాలతోటి పూర్తి వివరాలు ఉంటాయి. దానికి సంబంధించి పంపిణీ ఎలా జరుగుతుంది అని సివిల్ సప్లై అధికారులు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. దగ్గరే ఉండి వీటన్నిటిని ఒక చిన్న మొబైల్ రేషన్ ఇస్తే వ్యాన్లోకి ఎక్కించడము, ఆ వాహనంలో తీసుకువెళ్ళి పంపిణీ చేస్తారు. ఇది పూర్తి స్థాయిలో, అంటే సుమారు 2 లక్షల మందికి పైగా ఇవి చేరాలి అనే ఉద్దేశంతో ఇదంతా జరుగుతూ ఉంది. ఒకవైపు గొల్లపూడి మార్కెట్ యార్డ్లో దీనికి సంబంధించిన ప్యాకేజీ జరుగుతూ ఉంది. ఆ ప్యాకేజీని ఇక్కడికి తీసుకువచ్చి ఈ చిన్న వాహనాల్లోకి ఎక్కించి మరి పంపిస్తూ ఉన్నారు. మొత్తం మీద ప్రభుత్వం రేషన్ను ఇవ్వటానికి ప్రస్తుతం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆ వరద ప్రాంతాల్లో ముందుగా అత్యవసరంగా వాళ్ళకి అందించేందుకు ఈ పంపిణీని చేపట్టింది. వీటితో పాటు పలు రకాల ఆహార పదార్థాలు, పాలు, అదేవిధంగా పండ్లు కూడా ప్రస్తుతానికి వాళ్ళకి అందించే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. కెమెరామెన్ నాగేంద్రతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.